ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి చేనేత సొసైటీల్ని ఈరోజు పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మనకి రాష్ట్రంలో కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చేనేతలకు పెద్దపీట వేసి చేనేత సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటుగా ఆ రోజు సొసైటీల ద్వారా ఉపాధి కల్పించడం జరిగేది. సొసైటీల ద్వారా చేనేత వస్త్రాలని కొనిపించి అదేవిధంగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగేది. ఆప్కో ద్వారా కూడా గతంలో పెద్ద ఎత్తున చేనేతకి అండగా నిలబడేటటువంటి పరిస్థితి ఉండేది. అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవర్ లూమ్స్ను కూడా పెద్ద ఎత్తున ఇచ్చి ఆ రోజు చేనేత కార్మికులందరినీ కూడా ఆదుకోవడం జరిగింది. ఈరోజు చేనేతల సంక్షేమానికి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం అనేక విధాలుగాను కూడా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. ముఖ్యంగా వారికి ఉపాధి కల్పనలో పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి ఉంది. ఉపాధి పూర్తిగా లేనటువంటి వల్ల చేనేత కార్మికులందరూ కూడా ఈరోజు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఎకనామిక్ యాక్టివిటీ కూడా ఈరోజు సొసైటీలు లేకపోవడం వల్ల పూర్తిగా ఎకనామిక్ యాక్టివిటీ లేకపోవడం వల్ల చేనేత కార్మిక కుటుంబాలందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకి గ్రామాల్లో కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి ఆయామంలో చేనేత కార్పొరేషన్ కూడా ఏర్పరిచి కార్పొరేషన్ ద్వారా రుణాల మంజూరు కానీ ఇంటి బ్యాంక్ లింక్డ్ సబ్సిడీలు కానీ ఇవన్నీ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. అది గతంలో చేనేత కార్పొరేషన్ చైర్మన్గా కూడా మన నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గుర్తించడం జరిగింది. చేనేత కార్మికులకి భవిష్యత్తులో కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వారి ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి వారిని ఆదుకుంటామని ఈ సందర్భంగా